మొత్తం వేసుకున్న పంటలంతా కూడా నష్టపోతున్నారు. నీళ్ళు లేని పరిస్థితులు కనపడతా ఉన్నా కూడా పట్టించుకునే నాతులు లేడు. ఫస్ట్ అంతా ఏమన్నాడు, ఈయనంతకి ఈయనే పంటలు ఏమని చెప్పినాడు. ఇదే కృష్ణా జిల్లాలో కూడా అన్ని చోట్ల రైతులందరూ 40% పెట్టుబడి పెట్టి నారుమడులు వేసి ఫర్టిలైజర్స్ అల్లి 40% పెట్టుబడి పెట్టిన తర్వాత ఇప్పుడేమంటాడు, ఈ ఉచిత పంటల బీమా లేదు, మరోవైపు ఏమో నేను నీళ్ళు లేనని అంటాడు. రైతులకి ఏమైనా చేస్తున్నావా అంటే ఏమి చేయడు. రాష్ట్రంలో ఇది పరిస్థితి. ఎక్కడా కూడా పిల్లలు సంతోషంగా లేరు. ఫీజు రీయింబర్స్మెంట్ వసతి దీవెన అయితే ఇవ్వక, మామూలుగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్లో ఇస్తారు. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 1100 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తాం. 3000 మన హయాంలో క్రమం తప్పకుండా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026 3300 కోట్లు రూపాయల పిల్లలకు వసతి దీవెన కింద. విద్యా దీవెన కింద 2000 జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్, మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించింది ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి. అక్కడ ఆగిపోయింది అంతే. అక్కడ నుంచి ఈ సంవత్సరం కూడా లెక్కేసుకుంటే, ఈ సంవత్సరం మార్చి దాకా కూడా లెక్కేసుకుంటే 13 క్వార్టర్స్, అంటే 13 త్రైమాసికాలు. ఈ సంవత్సరం ఎండ్ దాకా తీసుకుంటే 13 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్లు ఖర్చు అవుతుంది ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇవ్వాలంటే. 700 కోట్లు ఇంటూ 13 అంటే 9100. వసతి దీవెన కింద 3300 కోట్లు, 12400 కోట్లు. ఈయన ఇచ్చింది ఎంత అంటే ఒకసారి 1700, ఒకసారి 1100, 9000 చిల్లర కోట్లు పెండింగ్. పిల్లోళ్ళు సంతోషంగా లేరు. ఫీజులు అందని పరిస్థితి, చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, వైద్యం అందని పరిస్థితి. అక్క చెల్లెమ్మలకు కనీసం ఈయన చెప్పిన హామీల కథ దేవుడు ఎరుగు, సూపర్ 6, సూపర్ 7 కథ దేవుడు ఎరుగు. ఇచ్చే 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసేసినట్టు. పొదుపు సంఘాలకు బ్యాంకుల్లో రుణాలు మన హయాంలో చంద్రబాబు నాయుడు వదిలేసిన ఇప్పుడు 20,000 కోట్ల చిల్లర ఉన్న రుణాలను మన హయాంలో క్రమంగా పెంచుకుంటూ పోయి 49,000 కోట్లకు తీసుకుపోయినాం. అక్క చెల్లెమ్మలకు మనం చేయూతనిచ్చినాం, ఆసరా ఇచ్చినాం, 0 వడ్డీ ఇచ్చినాం. రకరకాల పద్ధతుల్లో చేయబట్టుకొని నడిపించుకుంటూ పోతే బ్యాంకులకు భరోసా కలిగి అక్క చెల్లెమ్మలు కూడా వేగంగా కట్టడం మొదలెట్టి ఏకంగా 20,000 నుంచి 49,000 కోట్లకు మన హయాంలో పెరుగుదల ఉంటే, ఇప్పుడు 49,000 కోట్ల నుంచి ఈ రోజుకి 39,000 కోట్లకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లల సంఖ్య ఏకంగా 6 లక్షల మంది పిల్లలు ఈ 2 ఏళ్లలో తగ్గిపోయినారు. డ్రాప్ అవుట్స్, ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి తప్పుకున్నారు, స్కూళ్ళు బాగలేవని. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో. రైతులు హ్యాపీగా లేరు, మహిళలు హ్యాపీగా లేరు, చదువుకున్న పిల్లలు హ్యాపీగా లేరు, ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, రైతులు హ్యాపీగా లేరు. ఎవ్వరూ సంతోషంగా లేరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఒక విలన్. లోకల్ బాడీ ఎలక్షన్ సరిగ్గా జరగనీడు, పోలీసులను పెడతాడు, దౌర్జన్యం చేస్తాడు, బెదిరిస్తాడు, ప్రలోభాలు పెడతాడు, ఎన్నికలలో దుర్మార్గంగా గెలిచే ప్రయత్నం చేస్తాడు. ఎస్, చేస్తాడు. కానీ అందరూ గుర్తుపెట్టుకోండి, ప్రజలు మనకు సపోర్ట్గా ఉన్నారనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎన్నికలు ఖచ్చితంగా జరిగించండి. అన్ని రకాలుగా మీకు పార్టీ సపోర్ట్గా ఉంటుంది. వేనన్న సపోర్ట్గా ఉంటాడు, జగనన్న సపోర్ట్గా ఉంటాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉంటుంది. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి.
ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గాన వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఖచ్చితంగా గట్టిగా పోటీ ఎదుర్కొందాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఇంకొక సంవత్సరంలో జగనన్న పాదయాత్ర స్టార్ట్ అవుతుంది, ఇంకొక సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి అనేది మనల్ని నడిపించే విధంగా మనం ఎదురును ట్యూన్ చేసుకుందాం, గట్టిగా యుద్ధం చేద్దాం. చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ప్రజలకు చేసింది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ వెన్నుపోటు పార్టీ ప్రజలకు చేసింది ఒకటి వెన్నుపోటు పొడవడం తప్ప ఇంకా చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము. లాస్ట్ ఎలక్షన్స్లో మీరు తిరిగినారు. ప్రతి గ్రామంలోనూ కార్యకర్తలందరినీ కూడా మీరు గుర్తుపడతారు. ప్రతి గ్రామంలోనూ ఆ కార్యకర్తలకు అందరికీ తోడుగా ఉండే కార్యక్రమాలు దగ్గరుండి చేయమని చెప్పి కూడా నేనే వేనన్న కూడా చెప్పిన. వేనన్న మంచి లీడరు. మీ భుజస్కంధాల మీద వేనన్నను గెలిపించే బాధ్యత కూడా మీ భుజస్కంధాల మీదనే పెడతా ఉన్నాను. తోడుగా నిలవండి. ఇంతకుముందు చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి బడ్జెట్ అప్పుడే ఆ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి క్రమం తప్పకుండా బటన్ నొక్కిన పరిపాలన ఎక్కడైనా సాగింది అని అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. నిజంగా ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలాంటి బటన్ నొక్కిన పరిపాలన ఇంతవరకు చరిత్ర ఎప్పుడు చూడలేదు. ఏకంగా 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ